ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు గౌరవనీయులైన పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే వచ్చిందండి. ప్రస్తుతానికి మన సిఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో వచ్చిన కొన్ని సంచలనాత్మకమైన మరియు అత్యంత ఉపయోగకరమైన అప్డేట్‌ల గురించి, అలాగే 10% డిఏ అర్రెస్ జమ వివరాల గురించి పూర్తిగా చర్చించుకుందాం. ఇక విషయానికి వెళ్తే ఏపీ పెన్షనర్లకు ప్రభుత్వం ఒక శుభవార్త అందించింది. చాలా కాలంగా పెన్షనర్లు తమ ఇన్‌కమ్ టాక్స్ అవసరాల కోసం ఫార్మ్ 16 మాదిరిగా ఉండే వార్షిక స్టేట్మెంట్‌ను సిఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచాలని కోరుచున్నారు. పెన్షనర్ల విజ్ఞప్తిని మన్నిస్తూ ఇప్పుడు యాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్ ఆప్షన్ లైవ్ చేయబడింది. దీనివల్ల అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే ఇకపై మీరు మీ వార్షిక పెన్షన్ వివరాల కోసం ఎండననక వాననక ట్రెజరీల ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం అస్సలు లేదు. ఇల్లు కదలకుండానే మీ స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా నేరుగా ఈ స్టేట్మెంట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ స్టేట్మెంట్లో మార్చి 2025 నుండి ఫిబ్రవరి 2026 వరకు మీకు అందిన ప్రతి రూపాయి వివరంగా ఉంటుంది. ముఖ్యంగా మార్చి నెలలో వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ సమయంలో ఆడిటర్లకు సమర్పించడానికి ఇది ఒక అద్భుతమైన ఆయుధం లాంటిది. మీ పెన్షన్ గ్రాస్ అమౌంట్ ఎంత, ఎక్కడైనా ట్యాక్స్ డిడక్షన్స్ జరిగాయా వంటి వివరాలన్నీ ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి. ఉదాహరణకు ఒక పెన్షనర్ వార్షిక గ్రాస్ అమౌంట్ 6,16,000 ఉన్నట్లయితే సెక్షన్ 80C లేదా ఇతర సెక్షన్ కింద డిడక్షన్స్ ఉన్నాయా లేదా అనేది కూడా ఇందులో క్లియర్ గా చూడవచ్చు. ఈ స్టేట్మెంట్ ను డౌన్లోడ్ చేసుకునే విధానం చాలా సులభం. కేవలం 5 నిమిషాల పని. మొదటగా మీరు సిఎఫ్ఎంఎస్ పోర్టల్ అధికారిక వెబ్సైట్లో మీ వ్యక్తిగత లాగిన్ వివరాలతో ప్రవేశించాలి. అక్కడ మీకు కనిపించే మెనూలో ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. అందులోకి వెళ్ళిన తర్వాత ఫెరోల్ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. అక్కడ కొత్తగా వచ్చిన మాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్ పై క్లిక్ చేసి ఆర్థిక సంవత్సరం 2025ని సెలెక్ట్ చేసుకొని వ్యూ స్టేట్మెంట్ నొక్కితే చాలు. మీ పీడిఎఫ్ ఫైల్ సిద్ధమైపోతుంది. ఇది అచ్చం ఉద్యోగులకు ఉండే ఫామ్ 16 లాగే పనిచేస్తుంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేసేటప్పుడు ఎటువంటి తప్పులు జరగడానికి అవకాశం ఉండదు. అలాగే మరో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే సిపిఎస్ ఉద్యోగుల ఖాతాల్లోకి 10% డిఆర్ఎస్ జమ కావడం ప్రారంభమైనట్లు సమాచారం. 2025 మార్చి నుంచి 2026 జనవరి వరకు పెండింగ్ లో ఉన్న డిఏ అరియర్స్ ప్రభుత్వం వారి ప్రాన్ ఖాతాలో క్రెడిట్ చేస్తుంది. అరియర్స్ రూపంలో జమ అవుతున్న ఈ మొత్తాన్ని ఉద్యోగులు తమ ఎన్ఎస్డిఎల్ యాప్ ద్వారా లేదా స్టేట్మెంట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 2026లో బై అరియర్స్ అనే పేరుతో ఈ గ్రాంట్లు కనిపిస్తాయి. కొందరికి 6 విడతల్లో, మరికొందరికి కేవలం 3 విడతల్లో మాత్రమే జమ అయ్యాయి. కాబట్టి మీ ఖాతాల్లో ఎన్ని విడతలు వచ్చాయో ఒకసారి సరి చూసుకోవడం మంచిది. దీంతో పాటు బెనిఫిషనరీ అకౌంట్ స్టేట్మెంట్ ఆప్షన్ కూడా ఇప్పుడు తిరిగి అందుబాటులోకి వచ్చింది. ఇది 2018-19 ఆర్థిక సంవత్సరం నుండి నేటి వరకు మీరు పొందిన ప్రతి బిల్లు వివరాలను అందిస్తుంది. ఏ నెలలో ఏ బిల్ నెంబర్తో మీకు పేమెంట్ జరిగింది, ఏదైనా పేమెంట్ పెండింగ్ లో ఉందా అనే వివరాలు అందుబాటులో దొరుకుతాయి. ముఖ్యంగా ఏపీజీఎల్ఐ, సిపిఎస్, జడ్పీపీఎఫ్ వంటి మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నవారికి ఇది ఒక వరం లాంటిది. మీ అమౌంట్ ఎక్కడైనా మిస్ అయితే మీ స్టేట్మెంట్లోని బిల్ నెంబర్ ఆధారంగా మీరు తిరిగి క్లెయిమ్ చేసుకోవడానికి లేదా ఆఫీసులో ఫిర్యాదు చేయడానికి బలం చేకూరుతుంది. సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో వచ్చిన ఈ మార్పులను ప్రతి ఉద్యోగి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం.